సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా అభివృద్ధి సమీక్షలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మన్ ను అవమానించిన సంఘటనకు మంత్రి కలెక్టర్ బాధ్యత వహించాలి. DBFE జాతీయ కార్యదర్శి పి శంకర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ జిల్లా అభివృద్ధి సంక్షేమ పథకాల జిల్లా సమీక్ష సమావేశంలో ఆధిపత్య కులాలకు చెందిన మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల నేమ్ ప్లేట్ల బోర్డులకు పెట్టి దళితుడైన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మన్ బంకి వెంకటయ్య నేమ్ ప్లేట్లకు పెట్టకపోవడం జిల్లా మంత్రి, కలెక్టర్, జిల్లా అధికార ఆధిపత్యాలకు అహంకారానికి నిదర్శనమని DBF జాతీయ కార్యదర్శి పి శంకర్ ఆరోపించారు. పేరు పక్కన కేవలం పేరు మాత్రమే వెంకటయ్య అని రాశారు. వెంకటయ్య గారు అని రాయకుండా అవమానపరిచారు. ఈ అవమాన సంఘటనకు జిల్లా మంత్రి అదేవిధంగా జిల్లా కలెక్టరు బాధ్యత వహించాల్సిందిగా దళిత భజన ఫండ్ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా జిల్లా మంత్రి, జిల్లా కలెక్టర్ ఈ తప్పిదానికి కారణం అయినందున వాళ్ళు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి DBF డిమాండ్ చేస్తూ ఉంది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటన జరిగితే నేమ్ ప్లేట్ బోర్డులన్నింటినీ ధ్వంసం చేస్తామని చెప్పి హెచ్చరిస్తారు.